ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన వారికి మన ప్రభు క్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో దేవుని ప్రేమను గూర్చి ఆలోచన చేస్తాం. పరలోకమందున దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన ప్రేమయ్య ఉన్నాడు అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అని రాయబడి ఉంది. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ ఆత్మల మధ్య ఉండేదే కానీ శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధమైన ప్రేమను అది మనుషుల మధ్యలో ఉంది, అది ప్రేమ కాదు. ఆత్మల మధ్యలో ఉండేది ప్రేమ. దేవుడు అదృశ్యుడు, ఆత్మయ్య ఉన్నాడు, శరీరము లేనివాడు, అయినను ఆయనే ప్రేమయ్య ఉన్నాడు అని గ్రంథం తెలియజేసింది. రెండవది, ప్రేమ కలిగిన దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినయానియందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందేటట్లు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి దేవుడు లోకమును ప్రేమించెను అన్నాడు. లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఉన్న మానవ జాతిని అందరినీ ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. లోకంలో జీవరాశులు ఉన్నప్పటికీ దేవుడు ఆ జీవరాశులకి తన స్వరూపాన్ని, తన పోలికను ఇవ్వలేదు. మానవునికి మాత్రమే తన స్వరూపాన్ని, తన పోలికను ఇచ్చాడు దేవుడు. ఈ విషయంలో దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో మానవుణ్ణి సృజించడానికి డిస్కషన్ చేస్తున్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. మానవుడు దేవుని యొక్క స్వరూపము, దేవుని పోలికయ్యి ఉన్నాడు. జీవరాశుల గురించి ఆ మాట చెప్పలేదు, కేవలం మానవుని గురించి మాత్రమే తెలియజేశాడు ఆ మాట. జీవరాశులకి దేవుని ఆత్మ లేదు, దేవుని యొక్క స్వరూపం లేదు, దేవుని పోలిక లేదు. మానవునికి మాత్రమే దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికని ఇచ్చి నేను నిన్ను ప్రేమించాను అని తెలియజేశాడు. దేవుడు ఏమై ఉన్నాడో అదే స్వరూపాన్ని, అదే పోలికను మానవునికి దయచేశాడు. దీనిలో మొదటిగా మనం ఆలోచన చేయాల్సింది దేవుని యొక్క స్వరూపం, రెండవదిగా దేవుని పోలిక. దేవుని స్వరూపంలో మొదటిది మనం ఇందాక చదివామే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. మానవుణ్ణి కూడా దేవుడు ప్రేమ స్వరూపిగానే కలుగజేశాడు. సాటి మనిషిని ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో తన స్వరూపాన్ని ఇచ్చాడు. 2, దేవుడు నీతి స్వరూపి, పాపము లేనివాడు. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో మన ప్రభు అయిన యేసు దేవునికి ప్రార్థన చేస్తూ నీతి స్వరూపుడవు తండ్రి అన్నాడు. అంటే దేవుడు నీతి కలిగిన వాడు, పాపము లేనివాడు. దేవుని యొక్క స్వరూపంలో పాపం లేదు, మానవుని యొక్క స్వరూపంలో కూడా పాపం లేదు. పాప నైజాన్ని బట్టి దేవుడు మానవుణ్ణి సృజించలేదు. పాపము కొంచెమైనను లేని వెలుగై ఉన్నాడు దేవుడు. గ్రంథంలో పాపాన్ని చీకటితోనూ, వెలుగును నీతితోనూ పోల్చాడు దేవుడు. కాబట్టి దేవుడు ఏమాత్రము పాపం లేనివాడై ఉన్నాడు, మానవుణ్ణి కూడా పాపం లేనివాడిగా చేశాడు. పాప నైజాన్ని పెట్టి దేవుడు మానవుణ్ణి సృజించలేదు. ఒకవేళ పాప నైజాన్ని పెట్టి మానవుణ్ణి సృజించితే మనుషుడు పాపం చేస్తాడు. పాపం చేసినందుకు దేవుడు శిక్షించనవసరం లేదు. ఒకవేళ శిక్షించితే, అయ్యా నువ్వే కదా పాప నైజాన్ని పెట్టావు,
పాపాన్ని శిక్షిస్తున్నావేంటి? దేవుడు అన్యాయస్తుడు అవుతాడు అప్పుడు. కాబట్టి దేవుడు అన్యాయం చేయుట అసంభవం. మానవుణ్ణి తన స్వరూపంలో సృజించాడు, నీతి కలిగిన వానిగా సృజించాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించని సొలొమోను ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో తెలియజేశాడు. దేవుడు మానవుణ్ణి పాపిగా సృజించలేదు. పుట్టుకతో పాపి కాదు మానవుడు. జన్మ పాపము మనుషులు అపార్థం చేసుకుని బైబిల్ నుండి తీసిన అబద్ధపు సిద్ధాంతం అది. గర్భఫలం దేవుడిచ్చు బహుమానమైతే జన్మ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి దయతో గుర్తించండి, దేవుడు నీతి స్వరూపి, పాపం లేనివాడు. మానవుణ్ణి కూడా పాపం లేనివాడిగా చేశాడు. 2, 3 దేవుడు సత్యస్వరూపి, అబద్ధమాడనేరనివాడు. దేవుడు అబద్ధమాడటము అసంభవం. అబద్ధమాడలేడు దేవుడు. మన ఇంట్లో చిన్నపిల్లలు సైతం అబద్ధమాడతారు, కానీ దేవుడు అబద్ధమాడడం చేత కాదు ఆయనకి. అబద్ధమాడనేరని దేవుడు అని చెప్పేశాడు. సత్యస్వరూపి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యము నిమిత్తము హతసాక్షులైన వారు ప్రార్థన చేస్తున్నారు. నాదా సత్యస్వరూపి, ఎందాక మా నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చక ఉందువు అని. సత్యస్వరూపి దేవుడు, అబద్ధమాడలేనివాడు. అలాగుననే దేవుడు ఈ మహాసృష్టిని తన శక్తి చేత కలుగజేశాడు. ఈ సృష్టిని ఇలాగ కూల్చివేసి మరలా 10 సార్లు కట్టమంటే కడతాడు, కానీ అబద్ధమాడడం చేత కాదు దేవుడికి. అబద్ధమాడడము ఆయనకు చేత కాదు, ఆయన స్వభావానికి విరుద్ధమైంది. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయలేడు, చేయనేరడు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో తెలియజేశాడు. ఆ తర్వాత దేవుని యొక్క స్వరూపంలో అలాగనే మానవుణ్ణి కూడా అబద్ధమాడలేని వానిగానే సృజించాడు. అబద్ధము దేవుని యొక్క స్వరూపం కాదు, అది అపవాది యొక్క స్వరూపం. అపవాది దగ్గర నేర్చుకున్నాడు మనుషుడు. దేవుని స్వరూపంలో అబద్ధం లేదు. సత్య సంబంధిగానే నడుచుకునవలనని దేవుడు మానవుణ్ణి సృజించాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క స్వరూపంలో ఆయన అదృశ్య స్వరూపి అని తెలియజేశాడు. అంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మస్వరూపి. ఆత్మ అయిన దేవుడు అదృశ్యుడు, కనిపించే రూపం దేవునికి లేదు. ఆత్మకి చావు లేదు. ఏది అదృశ్యమైనదో అది శాశ్వత కాలం ఉంటుంది. రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది అని తెలియజేశాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులని ఆలోచన చేయటం వలన తేటపడుచున్నది అని తెలియజేశాడు. దేవుడు అదృశ్య లక్షణాలు కలిగిన వాడు అన్నాడు. కొలస్సీ పత్రిక 1:15లో యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి అన్నాడు. అంటే యేసు ప్రభు దేవుడు అదృశ్య స్వరూపం కలిగిన వాడు. కంటికి కనిపించే రూపం దేవునికి లేదు. అలాగున మానవుణ్ణి కూడా అదృశ్య స్వరూపులుగా చేశారు. మనుషుడు మరణం లేనివాడు, శాశ్వతుడు. దేవుడు ఎలాగూ ఆత్మయ్యై మరణం లేనివాడై శాశ్వతుడై ఉన్నాడో మనుషుడు కూడా ఆత్మయ్యై మరణం లేనివాడై శాశ్వతుడై ఉన్నాడు. ఆత్మకు చావు లేదు. భౌతికమైన దేహానికి చావు ఉందే కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మ శాశ్వత కాలం ఉండేటట్లు దేవునితో నిలిచి కలిసి పరలోకంలో పంచుకునేటట్లు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. మానవుణ్ణి ప్రేమించాడు దేవుడు. దేవుడు మరణం లేనివాడు అని మనకు గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంది. దేవుడు శాశ్వతుడు. అదృశ్యమైనవి ఏవో అవి శాశ్వతంగా ఉంటాయి, దృశ్యమైనవి అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో
దేవుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి అదృష్టుడైన దేవుడు శాశ్వతుడు, మానవుణ్ణి కూడా శాశ్వతుడిగా చేశాడు. దేవుని యొక్క స్వరూపంలో 4 సంగతులు: 1 ప్రేమ స్వరూపి, 2 నీతి స్వరూపి, 3 సత్య స్వరూపి, 4 అదృశ్య స్వరూపి. మానవుడు కూడా దేవుని స్వరూపం కలిగిన వాడు. జీవరాశులకు లేదు దేవుని స్వరూపం, మానవుడు ప్రత్యేకం. ఆ తర్వాత దేవుని యొక్క పోలికను మనం ఆలోచన చేస్తే దేవుడు ఆత్మ పోలిక అయి ఉన్నాడు. దేవుడు స్వచిత్తం కలిగిన వాడై ఉన్నాడు. సొంత నిర్ణయాలు చేసుకోగలిగిన శక్తి, సామర్థ్యం ఉంది ఆయన. తన నిర్ణయాలని జరిగించగలిగిన శక్తిమంతుడు దేవుడు, స్వాతంత్ర్యం కలిగిన వాడు. అలాగుననే మనుషుని కూడా స్వాతంత్ర్యం కలిగిన వానిగా దేవుడు సృజించాడు. మనుషుడు స్వచిత్తం కలిగిన వాడు. దేవుడు ఎలాగో స్వచిత్తం కలిగిన వాడో అలాగే మానవుని కూడా స్వచిత్తం కలిగిన వానిగా దేవుడు సృజించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినప్పుడు, దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు అని చెప్పాడు. సొంత నిర్ణయం చేసుకున్నాడు దేవుడు. ఆ నిర్ణయం ప్రకారంగానే యేసు ప్రభువును లోకానికి పంపించాడు. ఆ నిర్ణయం ప్రకారంగానే యేసు ప్రభువు మానవ పాపముల కొరకు శిక్ష విధింపబడ్డాడు. ఆ నిర్ణయం ప్రకారంగానే దేవుడు యేసుని తిరిగి లేపి రాజుగా నియమించాడు. దేవుడు సొంత నిర్ణయం చేసుకుని మానవ జాతిని రక్షించడానికి ఆలోచన చేశాడు. అలాగుననే మనుషుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకొని స్వాతంత్ర్యం కలిగిన వాడిగా ఉండడానికి తన పోలికనిచ్చాడు దేవుడు. మంచి చెడులు వివేచించి నిర్ణయం తీసుకునే ఈ స్వాతంత్ర్యము ఏ జీవరాశికే లేదు, మానవునికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. దేవుని పోలికది. నీ నిర్ణయం, నీ సొంత ఇష్టం. నువ్వు దేవుణ్ణి నమ్మదలుచుకుంటే నమ్ముతావు, దేవుణ్ణి నమ్మకూడదు అనుకుంటే నమ్మవు. పాపం చేయకూడదంటే పాపం చేయవు. పాపం చేయాలని నీ హృదయంలో ఉంటే పాపం చేస్తావు. నీ సొంత హృదయమే, ఆలోచనే, నీ స్వాతంత్ర్యమే అది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, పాపము నిమిత్తం మరణముకే కానీ నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో దానికి దాసులగుదురని మీరు ఎరుగరా అన్నాడు. బలవంతంగా ఎవరిని దేవుణ్ణి నమ్మించలేం. నమ్మడం నమ్మకపోవడం అనేది మానవ స్వాతంత్ర్యానికి ఇచ్చింది. ఆ తర్వాత ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయములో 9వ వచనంలో, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సుఖించుము, తిను, త్రాగు, నీకు ఇష్టం వచ్చినట్లుండు, అయితే గుర్తుపెట్టుకో ఒక రోజున లెక్క చెప్పాలి అన్నాడు. ఎవరికి? దేవుడికి. స్వాతంత్రం ఇచ్చిన దేవునికి మానవుడు లెక్క చెప్పాలి. కాబట్టి మానవ స్వాతంత్ర్యము లెక్కల్లో ఉంది. దేవుడు మానవునికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో దేవుడు ప్రేమించాడు మానవుణ్ణి. ఏ జీవరాశికి లేదు. మానవుణ్ణి దేవుడు రోబోగా తయారు చేయలేదు, స్విచ్ ఆఫ్ ఆన్ చేయలేదు. దేవుడు మానవుణ్ణి మెదడులో ఒక చిప్పు పెట్టలేదు, స్వాతంత్రం ఇచ్చాడు. మంచి చెడులు వివేచించే జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే మనుషుడు తన సొంత ఇష్టంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. స్వాతంత్ర్యము లెక్కల్లో ఉంది. ఎప్పుడైతే మనుషుడు స్వాతంత్ర్యం పొందాడో ఆ స్వాతంత్ర్యానికి లెక్క చెప్పవలసిన బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు. ఆ తర్వాత మనం ఆలోచిస్తే దేవుడు ప్రేమ ద్వేషం కలిగిన పోలిక కలిగిన వాడు. ఆయనకు ప్రేమ ఉంది, అలాగే ద్వేషం కూడా ఉంది. ఏంటి, దేవునికి ద్వేషం ఉందా? అవును. పాపాన్ని ద్వేషిస్తాడు దేవుడు, నీతిని ప్రేమిస్తాడు దేవుడు. మంచిని ప్రేమించి చెడుని ద్వేషించే స్వభావము, ఆ పోలిక దేవునిది మానవునికి కూడా వచ్చింది. దేవుడు మానవుని సృజించినప్పుడే ఆ పోలికను మానవునికి
దయచేశాడు. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, కావున దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలంతో అభిషేకించెను అన్నాడు. యేసు ప్రభు నీతిని ప్రేమించినవాడు, దుర్నీతిని ద్వేషించినవాడు. దేవుని యొక్క స్వభావం అది. ప్రభు అయిన యేసు కలిగి ఉన్నాడు. మానవుణ్ణి సృజించేటప్పుడు ఆ పోలికను దేవుడు మానవునికి దయచేశాడు. కాబట్టి మనుషుడు పాపం చేస్తే శిక్షార్హుడు అని దేవుడు ముందుగానే తెలియజేశాడు. నిర్మాణం చేసేటప్పుడే తన పోలిక తన స్వరూపంలో చేసినప్పుడే ఈ విషయాన్ని తేటగా ఆయన జరిగించాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే దేవుడు మానవుణ్ణి ప్రేమించడంలో 2 సంగతులు చెప్పాను. 1, తన స్వరూపము తన పోలికనిచ్చి ప్రేమించాడు. 2, స్వాతంత్ర్యాన్నిచ్చి ప్రేమించాడు. 3, మనుషుడు ఈ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకొని పాపం చేస్తే పాపి అయిన వాడు దేవుని దృష్టికి చచ్చిపోయిన వాని కింద లెక్క. ఆ పాపానికి మనుషుని శిక్షింపకోకుండా మనుషులందరి పాపముల కొరకు తన సొంత కుమారుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపించాడు అని గ్రంథం తెలియజేస్తుంది. పాపం చేసిన వాని కొరకు, స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకున్న వాని కొరకు దేవుడు తన సొంత కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించాడు. ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. పాపానికి శిక్ష విధించుకోకుండా పాపి అయిన మానవ జాతిని నీతిమంతులుగా ఎంచలేడు. దేవుని న్యాయవిధి అన్నమాట ఇది. దేవుడు న్యాయాధిపతి. పాపానికి శిక్ష విధించుకోకుండా మనుషుడిని నీతిమంతునిగా ఎంచలేడు. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము యేసును శరీరధారిగా పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అన్నాడు. చూడండి, యేసు ప్రభు శరీరం మీద పాపానికి శిక్ష విధించాడు. అలాగే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి తన కుమారుణ్ణి లోకంలోనికి పంపెను, ఇందులో ప్రేమ ఉన్నదే అన్నాడు. మనం దేవుణ్ణి ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి. పాపానికి ప్రాయశ్చిత్తం కలుక్కోకుండా మానవుడు నీతిమంతుడిగా ఎంచలేడు దేవుడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా దేవుని ఉగ్రత నుండి రక్షింపబడును. ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు. ఆయన కుమారుని మరణం ద్వారా సమాధానపరచబడ్డాము అన్నాడు. కాబట్టి క్రీస్తు శిలువ మరణం ద్వారా మానవుణ్ణి, పాపం చేసిన మానవుణ్ణి మరలా పాపము నుండి విమోచించి నీతిమంతునిగా చేసి తన సహవాసంలో కూర్చుండబెట్టాలని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అంటే తన కుమారుని మన కొరకు అర్పించాడు. యేసుని ఎక్కువగా ప్రేమించాడా, నిన్ను ఎక్కువగా ప్రేమించాడా అంటే మనుషులమైన మనల్ని ఎక్కువ ప్రేమించాడు దేవుడు. మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనక తీయని దేవుడు మన కొరకు ఏవైనా చేస్తాడు అన్నాడు. ఏవైనా చేస్తాడు. అయితే గుర్తుపెట్టుకో, పాపానికి శిక్ష విధించుకోకుండా నిన్ను నన్ను దేవుడు నీతిమంతునిగా ఎంచలేడు. యేసు శిలువ మరణాన్ని విశ్వాసం ఉంచుకోకుండా ఆయన మన పాపాలని కడిగివేయలేడు. మారు మనసు పొందుకోకుండా దేవుడు మనకి రక్షణ దయచేయలేడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు.
అందుకని దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభువుని మన నిమిత్తము అప్పగించాడు. దేవుని కృప ప్రత్యక్షమైంది కలువరి శిలువలో, మన కొరకు అర్పించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదివినప్పుడు సమస్తము దేవుని వలనైనవి అన్నాడు. ఆయన క్రీస్తు ద్వారా సమస్తమును జరిగించాడు. మన నిమిత్తం క్రీస్తు యేసుని పాపం చేయని ఆయనను మన నిమిత్తం పాపముగా చేసెను అన్నాడు. దేవుని నీతిని మనకు ప్రత్యక్షపరిచాడు దేవుడు కలువరి శిలువలో. పాపము నిమిత్తము మనల్ని శిక్షించాలా, కానీ దేవుడు అందరి కొరకు ఒకరిని శిక్ష విధించాడు. రక్తం చిందింపుకోకుండా పాప క్షమాపణ జరగదని చెప్పాడే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో. ఆ రీతిగా దేవుడు కార్యక్రమాన్ని జరిగించాడు. ఇంతగా ప్రేమించాడు దేవుడు. ఆ శిలువ మరణమును గూర్చి, ఆ దేవుని ప్రేమ గూర్చి, ఆ దేవుని కృప గూర్చి మనం అర్థం చేసుకోవాలని ఆయన అపోస్తలులకి సందేశం ఇచ్చాడు. ఆ సందేశము యేసు ప్రభు శిలువ మరణం గూర్చిన సందేశం, ఆయన పునరుత్థానం గూర్చిన సందేశం. అపోస్తలుల బోధ విని దేవుని ప్రేమను గుర్తించి, దేవుని న్యాయవిధిని గుర్తించి, మనుషుడు ఇష్టపూర్వకంగా క్రీస్తు యేసునందు విశ్వాసముంచవలనని, విశ్వాసముంచిన వాడిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అన్నాడు. దేవుని దయాపూర్వక సంకల్పం అన్నమాట. రోమపత్రిక 3వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చూడండి. దేవుడు కరుణాధారంగా క్రీస్తుని ఈ లోకమునకు పంపించాడు అని. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఇంకా ఏం ప్రేమించాడు దేవుడు అంటే, సువార్త నీ చెవి దాకా వినిపించాడు. సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే దేవుని పిలుపు వచ్చింది. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి పాప క్షమాపణ జరుగుతుందని, వారు పరలోకపు స్వాస్థ్యంలో పాలిభాగస్తులు అవుతారని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో పౌలును పిలిచినప్పుడు అక్కడ చెబుతున్నాడు. పౌలుకి బాధ్యత అప్పగిస్తున్నాడు యేసు ప్రభు. ఏమని? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అపవాది అధికారంలో నుండి దేవుని అధికారం వైపుకి పిలిచి, నా యందలి విశ్వాసము ద్వారా పాప క్షమాపణను, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగమును పొందునట్లు వారి మనోనేత్రాలు వెలిగించుటకై నిన్ను పంపుతున్నాను పదా అన్నాడు. కాబట్టి అపోస్తలుల బాధ్యత ఏంటంటే మనుషుల్ని పాపంలో నుండి వెలుగులోనికి పిలవాలి. సువార్త దేవుని యొక్క ప్రేమ, మానవుని రక్షించడానికి దేవుని శక్తి అయ్యి ఉంది. సువార్త నమ్మావా నువ్వు? యేసు ప్రభువుని దేవుడు మృతులలో నుండి లేపాడు. దేవుడు తన శక్తి చేత యేసుని లేపాడు. యేసు స్వయంగా లేచాడా? కాదు, దేవుడు లేపాడు. యేసుని మృతులలో నుండి దేవుడు తన శక్తి చేత లేపి నిన్ను నన్ను లేపుతాననే విశ్వాసానికి ఆధారం కలగజేశాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలలో అదే మనగా చెప్తున్నాడు. యేసు ప్రభు అని ఒప్పుకొని, నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అన్నాడు. విశ్వాసము, దేవుడు యేసుని తిరిగి లేపాడు మరణం నుండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23-24లో దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను అన్నాడు. దేవుడు లేపాడు. దేవుడు యేసుప్రభుని మృతులలో నుండి లేపి దావీదుతో వాగ్దానం చేసిన ప్రకారంగా దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. యేసు రాజయ్యాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12-14 వచనాల్లో దావీదుతో చేసిన వాగ్దానము యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో తిరిగి అది నెరవేర్చబడింది. దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు యేసు ప్రభు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో తెలియజేశాడు.
కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన్ని దేవుడు మృతులలో నుండి లేపాడని విశ్వసించిన ఎడల రక్షణ పొందుతావు అన్నాడు. కాబట్టి మనుషులు యేసుని ప్రభువుగా అంగీకరించాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23 నుంచి 36 వరకు మనం చదివితే పేతురు మొదటి ప్రసంగంలో తెలియజేసిన మాటలు అవి. యేసు ప్రభు అని దేవుడు యేసుని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అన్నాడు 36వ వచనంలో. అప్పుడు అక్కడ వాక్యం విన్న వారు ఏం చేశారంటే, మేమేం చేయాలి అని అడిగారు. అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది మీలో ప్రతివాడు యేసు ప్రభు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరును పరిశుద్ధాత్మను వరమును పొందుదురు దూరస్తులందరూ అని చెప్పేశాడు. కాబట్టి దేవుని ప్రేమ మనల్ని రక్షించడానికి ఎన్ని కార్యక్రమాలు జరిగించిందో. 1 తన స్వరూపంలో సృజించాడు, 2 స్వాతంత్ర్యం ఇచ్చాడు, 3 మనం ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆ పాపమునకు శిక్ష మన మీద వేయకుండా తన కుమారుని మీద వేశాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అపోస్తలుల యొక్క సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఆ పిలుపును అంగీకరించిన వాళ్ళు ఎంతమందో. ఆ పిలుపును అంగీకరించకపోతే, దేవుని ప్రేమలోకి నువ్వు రాకపోతే దేవుని ఉగ్రత ఉంది, గుర్తుపెట్టుకో. యేసు ప్రభు 2వసారి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చుని న్యాయం తీర్చే అధికారం కలిగిన వాడు. అప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏం సమాధానం చెబుతావు? గ్రంథం ఏమంటుందంటే, యేసు దేవుని కుమారుడని నమ్మి విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాడు అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుంచి మనం చూసాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడు? కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందినంతగా. దేవుడు యేసుని లోకానికి తీర్పు తీర్చడానికి పంపలేదు, కానీ ఆయన ద్వారా మానవ జాతిని రక్షించడానికే పంపించాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని ప్రేమను గుర్తించి మరణానికి ముందే ఆ ప్రేమను గుర్తించకపోతే, ఆ ప్రేమలో నీవు ఇమడకపోతే, ప్రేమను గ్రహించకపోతే గుర్తుపెట్టుకో, దేవుని శిక్ష, దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. చెప్పాను మీకు ముందుగానే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన మరణం లేనివాడు, శాశ్వతుడు. మనకు కూడా మరణం లేదు. ఉంటే దేవునితోనైనా ఉండాలి, లేకపోతే దేవుని విరోధులు ఉండే నరకంలోనైనా ఉండాలి. మనం నరకం పాలవడానికి కాదు, నరక భయం చేత కాదు, దేవుడు తన ప్రేమ చేత, రే బాబు నీకు ఇష్టమైతే రా, నా యందు విశ్వాసం ఉంచు, నేను పంపించిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచు అని చెప్పాడు. ఇష్టం నీ సొంత ఇష్టమే సుమా, బలవంతం కాదు. అయితే గుర్తుపెట్టుకో, నీ ఇష్టము లెక్కల్లో ఉంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన యేసు ప్రభు మరలా 2వసారి ప్రత్యక్షమైనప్పుడు దేవుణ్ణి ఎరుగని వారికి ఆయన సువార్తకు, ఆయన కుమారుని సువార్తకు విశ్వాసం ఉంచని వాడికి ప్రతిదండన చేస్తాడు అన్నాడు. తీర్పు ఉంది. మీకు విషయం తెలుసా? పౌలు రోమా అధికారి దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, పౌలు చెబుతున్న సువార్తను వాళ్ళు అంగీకరించలేదు, భయపడిపోయారు. తీర్పు ఉంటుందంటే భయపడిపోయారు. దయతో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని తీర్పు వాళ్ళు కాకుండా ప్రేమను చూపించాడు. ఆ ప్రేమే క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము, ఆ ప్రేమే అపోస్తలుల యొక్క సువార్త. ఆ ప్రేమలో నిలిచి ఉండడానికి ఆలోచన చేయి. మారు మనసు పొంది యేసు ప్రభు నామమున బాప్తిస్మం పొందుము. అప్పుడు నీవు రక్షింపబడతావు, పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఎవరైతే యేసు ప్రభు యొక్క సువార్తకు లోబడ్డారో వారు సంఘం. ఇక మీదట పాపం చేయకూడదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో పాపం విషయమై చనిపోయిన మనము ఇక పాపం చేయకూడదు అని చెప్పాడు. నీతికి దాసులంగా బతకాలి అని చెప్పాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అన్నాడు. స్వస్థత బుద్ధికి స్వస్థత. పాపము హృదయంలో లేకుండా తీసేయడానికి యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు. స్వస్థత శరీరానికి కాదు,
మనుషులు శరీరానికి స్వస్థత అని రోగాల కోసం నూనె రాసుకుని యేసు రక్తం అంటున్నాడు బుద్ధిహీనుడు. స్వస్థత బుద్ధికి స్వస్థత. ఎక్కడైతే పాపం ప్రారంభించబడిందో ఆ పాపానికి ప్రారంభంలోనే తుంచేయాల. మరలా వచ్చినప్పుడు మరిన్ని సంగతులు ఆలోచన చేద్దాం. ప్రియులారా, దయతో గుర్తుపెట్టుకోవడం వలనని, దేవుని ప్రేమను గుర్తించి ప్రేమలో నిలిచి ఉండవలనని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. తీసుకున్నా, ఇది తీసుకుంటా.